హబక్కుకు గ్రంథము 2వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చదువుకుందాం. నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. విశ్వాస మూలముగా అనగా విశ్వాసము చేత బ్రతుకును. మనం వేసుకునే అంచనాలకి దేవుడు మన జీవితంలో చేసిన వాగ్దానాలకి ఒక్కొక్కసారి పోలిక ఉండవు. అవి ఆరోగ్యమైన, అది ఉద్యోగమైన, మన కుటుంబం పరిస్థితులు ఉన్న ఆర్థిక సమస్యలైనా అవన్నీ అనుకున్నట్లుగా లేకపోవచ్చు. కానీ అటువంటి సందర్భంలో మనం ఎలా నిలబడాలనేది, అనగా ఎలా విశ్వాసముతో ఎలా బ్రతకాలనేది, అనగా నీతిమంతుడు ఎలా విశ్వాసం మూలంగా ఎలా బ్రతుకుతాడనేది మనము దేవుడు ఈరోజు మనకు తెలియజేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనంలో చదివినట్లయితే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడయ్యుండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదుకువానికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము విశ్వాస జీవితం యొక్క 3 ముఖ్యాంశాల గురించి మనం మాట్లాడుకుందాం. అనగా విశ్వాసముతో జీవించడం ద్వారా, అనగా విశ్వాసముతో ఎలా జీవించాలి, విశ్వాసంలో జీవించడం ద్వారా ఎలాంటి ఫలితాలని పొందుకుంటాం అనేది దేవుడు మనకు ఈరోజు మనతో మాట్లాడాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక విశ్వాసంతో జీవించడం అంటే మొదటిగా దేవుని యొక్క వాగ్దానాలపైన ఆధారపడడం. మొదటిగా విశ్వాస మూలముగా, అనగా విశ్వాసంతో జీవించడం అంటే మొదటిగా మనం చేయవలసింది దేవుని యొక్క వాగ్దానాలపైన ఆధారపడడం. మనం చూసినట్లయితే రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 20వ వచనంలో మనం చూస్తాము. పితరుడు అయినటువంటి అబ్రహాం గురించి, అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపగా దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా కదా. అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే అబ్రహాము దేవుని యొక్క వాగ్దానాలపైన ఎంత మాత్రము అనుమానపడక విశ్వాసము వలనే బలము పొందుకున్నాడు. గనక మనము మన యొక్క జీవితాల్లో అటువంటి బలాన్ని మనం పొందుకోవాలంటే అది కేవలము విశ్వాసము వలన మాత్రమే వస్తుంది. మనం చదివిన రీతిగానే నీతిమంతుడు విశ్వాసమూలముగా బ్రతుకును. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై జీవించాలంటే అదెంత మాత్రము కూడా సాధ్యం కాదు. అనగా మన జీవితంలో విశ్వాసం లేకుండా, మన జీవితంలో మనం విశ్వసించకుండా దేవునికి నేను ఇష్టముగా జీవించాలని అనుకోవడం అదెంత మాత్రము కూడా సాధ్యం కాని పని. ఎవరి హృదయాల్లో అయితే విశ్వాసం అనేది బలంగా ఏర్పడుతుందో, ఎవరి జీవితంలో అయితే విశ్వాసం మూలంగా బ్రతుకుతారో వారే దేవునికి ఇష్టలుగా వారిగా ఉన్నారు. అనగా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై జీవించట అసాధ్యం. ఇప్పటి వరకు ఎవరు కూడా విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టముగా జీవించిన వారు ఎవరు లేరు. అది అసాధ్యమైన పని అని దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తుంది. గనుక ఆయన యొద్దకు వచ్చేవారు ఆయన ఉన్నాడనియో తన్ను వెదుకువానికి ఫలము దయచేవాడనియో నమ్మవలెను కదా. ఆయన యొద్దకు వచ్చుచున్న మనము ఎటువంటి విశ్వాసంతో ఉండాలంట? ఆయన వెతుకుచున్న మనము ఎటువంటి విశ్వాసంతో ఉండాలంట? ఆయన ఉన్నాడని ఎలా అయితే మనం నమ్ముతున్నామో అదేవిధంగా ఆయన ఉన్నాడు కనుక ఆయన వెతుకు వారికి ఆయన ఏం దయచేస్తాడు? ఫలము దయచేస్తాడని నమ్మవలెను కదా అనేటువంటి విశ్వాసముతో ఉండాలని దేవుని యొక్క వాక్య భాగం మనకు సెలవిస్తుంది. అనగా దేవుని వాక్యము ఎప్పటికీ కూడా అది అబద్ధమైనదైతే కాదు, అనగా అసత్యమైనదైతే కాదు. దేవుని వాక్యము ఎల్లప్పుడూ కూడా మనకి ఏం చెప్తుంది? దేవుని వాక్యం మనకి ఎల్లప్పుడూ సత్యమే చెప్తుంది, కానీ అసత్యం అనేది చెప్పదు. అనగా దేవుడు ఒకవేళ మన జీవితాల్లో ఆయన చేసినటువంటి వాగ్దానాలను బట్టి మనల్ని ఆయన బలపరచాలనుకుంటే ఆయన అటువంటి వాగ్దానాన్ని మన జీవితంలో చేస్తాడు. అనగా ఆయన చేసేటువంటి వాగ్దానాలపైన మనం నమ్మికయించగలిగితేనే మన జీవితంలో అటువంటి వాగ్దానాల్ని మనము జీవితంలో నెరవేర్చుకోగలుగుతాం. అనగా ఆయన మన యొక్క వాగ్దానాల్ని మనము నమ్మిక ఇస్తున్నామంటే ఆ వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడని మనం ఎలా అయితే చెప్తున్నామో అదేవిధంగా కేవలం ఏదో మన జీవితంలో నెరవేర్చబడిన ఒక్క వాగ్దానాన్ని బట్టే కాదు దేవుని మహిమపరచవలసింది. ఆయన మన జీవితంలో చేయాలనుకున్నటువంటి ప్రతి ఒక్క కార్యంలోనూ, లేకపోతే ఆయన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క వాక్యంలోనూ మనము నమ్మికయించగలగాలి. అప్పుడు ఏదో మనకిష్టమైన వాక్యాన్ని మనం తీసుకొని దాని అందే మనం నమ్మకించడం కాదు. దేవుని యొక్క వాగ్దానాల యందు నమ్మకించడం అంటే మనకు ఆ వాక్యం ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా, అనగా ఆ వాక్యంలో మనం సరి చేసుకోవాల్సినవి ఉన్నా లేకపోయినా మనము ఆయన యొక్క వాగ్దానముల యందు మనము నమ్మకించగలగాలి. అప్పుడు అనగా సారా గర్భము దాల్చలేనటువంటి వయసులో ఉన్నప్పటికీ కూడా దేవుని యొక్క వాగ్దానాలను బట్టి
వారు విశ్వాసముతో దేవుని యొక్క వాగ్దానాల మీద నమ్మిక ఉంచారు. అనగా వారు నమ్మిక ఉంచవలసినటువంటి వయసు కాదు దేవుడు వారి జీవితంలో చేసినటువంటి వాగ్దానము, లేకపోతే వారికి ఉన్నటువంటి పరిస్థితికు సంబంధించినది కాదు దేవుడు వారి జీవితంలో చేసినటువంటి వాగ్దానం. అనగా వారికి వయసుకు మించినటువంటి కార్యాన్ని దేవుడు వారి జీవితంలో చేస్తానని వాగ్దానం చేశాడు. అనగా వారు సంబంధం లేనటువంటి యొక్క పరిస్థితిలో దేవుడు అటువంటి కార్యాన్ని వారి పట్ల చేస్తానని దేవుడు వారికి వాగ్దానం చేశాడు. కనుక ఇప్పుడు వారిద్దరు కూడా ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారు? వృద్ధాప్య స్థితిలో ఉన్నారు. వారి జీవితంలో దేవుడు వారికి అనుగ్రహించినటువంటి వాగ్దానం ఎటువంటిది? వారు యవ్వనంలో ఉండవలసినటువంటి సమయంలో వారు పొందుకోవాల్సినటువంటి బహుమతిని పొందుకోకుండా వారికి వయసు మించిన తర్వాత వారి పట్ల దేవుడు చేసినటువంటి వాగ్దానము వారు నమ్మచ్చా? నమ్మలేనటువంటిది. కానీ దేవుడు వారి పట్ల అటువంటి నమ్మకను ఉంచి వారిలో ఎంత మాత్రము సందేహం అనేది రానివ్వకుండా, వారిలో ఎంత మాత్రము అనుమానం అనేది రాకుండా, వారిలో ఎంత మాత్రము కూడా వెనకడుగు అనేది వారి జీవితంలో వేయకుండా వారు ఎవరిపై నమ్మకం ఉంచారంట? దేవుని యొక్క వాగ్దానం పైన నమ్మకం ఉంచారు. వాగ్దాన ప్రకారమే వారి జీవితంలో జరిగిందా? వాగ్దాన ప్రకారమే వారి జీవితంలో జరిగిందా? తప్పకుండా జరిగింది. ఎందుకంటే ఆయన వాగ్దానం చేసిన దేవుడు ఎంత మాత్రము కూడా మాట తప్పని వాడు. అనగా ఆయన ఒక మాటను మన యందు ఉంచారంటే ఆ మాటను ఎంత మాత్రము కూడా ఆయన తప్పిపోడు. అనగా ఒక మనిషిని లేకపోతే ఒక వ్యక్తి చెయ్యి ఆయన పట్టుకున్నాడంటే ఆయన ఎంత మాత్రము కూడా ఆ చెయ్యిని విడిచిపెట్టే దేవుడైతే కాదు. ఆయన ఎంత మాత్రము మాట తప్పని దేవుడు, ఎంత మాత్రము మాటలు మరిచిపోని దేవుడు, వాగ్దానాల్ని విడిచిపెట్టనటువంటి దేవుడిగా మనం జ్ఞాపకం చేసుకోవాలి ఈ సమయంలో. అనగా దేవుడు చెప్పినదే ఆ యొక్క అబ్రహాము జీవితంలో జరిగింది అనే నమ్మకంతో వారు ఎదురు చూశారు. గనుక ఫలితాన్ని ప్రకారముగా అనగా వారు నమ్మకానికి ఫలితంగా దేవుడు వారి జీవితంలో ఇస్సాకును అనుగ్రహించాడు. ఇస్సాకు జీవితాన్ని కూడా మనం పరిశీలించినట్లయితే వారు ఏ నమ్మకంతో అయితే వారు నమ్మకించారో, వారు ఏ విశ్వాసంతో అయితే దేవుణ్ణి ఆశ్రయించారో అదే నమ్మకంతో విశ్వాసములతో ఇస్సాకుని యొక్క జీవితాన్ని కూడా దేవుడు ఆ విధంగా మార్చాడు. అనగా ఏ వయసులో అతడు పుట్టాడనేది కాదు, కానీ దేవునికి ఇష్టముగా జీవించాలనేది దేవుడు ఆ వ్యక్తిలో పెట్టినటువంటి ఆశగా మనం ఈ సమయంలో మనం చూస్తాం. కనుక దేవుని యొక్క వాగ్దానాల పట్ల మనము ఎప్పుడు కూడా అశ్రద్ధగా ఉండకూడదు. ఆయన చేసినటువంటి వాగ్దానాలు ఏవి కూడా మన జీవితంలో నిరర్థము కావని మనము రూఢీంగా నమ్మగలగాలి. మనం ఏ వయసులో ఉన్నా, లేకపోతే ఏ పరిస్థితిలో ఉన్నా, లేకపోతే ఎంత దిగజారిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నా సరే దేవుని యొక్క వాగ్దానాలపైన నమ్మకం ఉంచగలగాలి. ఎప్పుడైతే మనం నమ్మిక అనేది ఉంచుతామో అప్పుడే ఆయన చేసినటువంటి వాగ్దానాలకి మనము విలువనిచ్చే వారంగా ఉంటాం. అంతేగాని మనము ఆయన చేసినటువంటి వాగ్దానాలని మనం పట్టించుకోకుండా మనము మన జీవితాల్లో మనకు కలగాలన్న దాని గురించే మనం ఎదురు చూస్తూ ఉంటే అది ఎంత మాత్రము కూడా జరగదు. మనం ఎంతకాలము ఎదురు చూసినా అది మన కళ్ళ ముందు అది కనపడుతూనే ఉంటుంది. కానీ దేవుని చేసినటువంటి వాగ్దానాలు మనం నమ్మకుండా మనము ఎదురు చూస్తున్నటువంటి కార్యాల గురించి మనం ఎదురు చూస్తూ ఉంటే అవి కూడా ఎప్పటికీ నెరవేర్చబడవు. గనుక మనము అనుకున్న దానికంటే దేవుడు మన జీవితంలో అనుగ్రహించాలనుకున్నదే శ్రేష్టమైనదని మనం నమ్మగలిగాం. అనగా మనం అనుకున్నది అది కోట్లతో కొనుక్కోవాలన్నా అది కొనుక్కోలేము. కానీ దేవుడు మనకి ఇవ్వాలనుకున్నది అది ఎంత విలువైనదనే సరే దేవుడు తప్పక మన జీవితంలో దానిని ఎంత మాత్రము ఆలస్యము చేయకుండా నెరవేర్చడానికి ఆయన ఎల్లప్పుడూ కూడా ఇష్టపడే దేవుడుగా మనం చూస్తాం. గనుక మనం దేవుని యొక్క వాగ్దానాలను పట్టుకొని ప్రార్థించినప్పుడు అవి తప్పకుండా మన జీవితంలో నెరవేరుతాయి. అనగా అవి మన జీవితంలో నెరవేరాలంటే కేవలము ఆయన మన జీవితంలో చేసినటువంటి వాగ్దానాన్ని మనము చూసి సంతోషించడమే కాదు, ఆ వాగ్దానాన్ని బట్టి మనం ఏం చేయాలి? ఆ వాగ్దానాన్ని బట్టి ఎత్తిబట్టి ప్రార్థన చేయాలి. అబ్రహాము, సారా కూడా అదే విధంగా చేశారు. ఏం చేశారు? ఆయన వాగ్దానం ఏమైతే చేశారో ఆ వాగ్దానాన్ని ఎత్తిపట్టి వారు ప్రార్థన చేశారు. ఆ ప్రార్థన చేసిన తర్వాతే వారి జీవితంలో అటువంటి ప్రతిఫలాన్ని వారు చూశారు. కనుక అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఆయన చేసినటువంటి వాగ్దానాల్ని మనము ఏదో చూసి ప్రతిరోజు మనం వాటిని జ్ఞాపకం చేసుకుని వదిలేయడం కాకుండా వాటిని మన ప్రార్థనలో ఎత్తుపడితే ఆ ప్రార్థన ద్వారా ఆ వాగ్దానాలు మన జీవితంలో నెరవేర్చబడడానికి దేవుడు మార్గాల్ని తెరుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గనుక ఆ విధంగా మొదటిగా మనం చూసుకున్నట్లయితే విశ్వాసంతో జీవించడం అంటే దేవుని యొక్క వాగ్దానాలపైన మనం ఆధారపడటం. రెండవదిగా మనం చూసుకున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుకుందాం. గనుక ఈ దేహములో నివసించున్నంత కాలము ప్రభువునకు దూరంగా ఉన్నామని ఎరిగి
ఎరిగి ఉండి ఎల్లప్పుడూ ధైర్యము గలవారమై ఉన్నాము. ఇట్లు ధైర్యము కలిగి ఈ దేహమును విడిచిపెట్టి ప్రభువు నద్ద నివసించుటకు ఇష్టపడుచున్నాము. దేవునికి స్తోత్రం చాలండి. అనగా 6వ వచనం, కాగా విశ్వాసము వలననే నడుచుకొనుచున్నాము. వెలి చూపు వలన కాదు, విశ్వాసం వలనే నడుచుకుంటున్నాం. మనం దేని వలన నడుచుకుంటున్నాం? విశ్వాసము వలనే నడుచుకుంటున్నాం. కానీ మన కంటి చూపు వల్ల కాదు, లేకపోతే మనకు కలిగి ఉన్న ఆరోగ్యం వల్ల కాదు, లేకపోతే మనకు కలిగి ఉన్న సంపదను బట్టి కాదు. మనం జీవిస్తుంది దేని ద్వారా? విశ్వాసము వలనే. మనకు తెలియకుండానే మనము దేని ద్వారా జీవిస్తున్నాం? విశ్వాసం ద్వారా జీవిస్తున్నాం. గనుక మనము జీవించవలసినటువంటి జీవితము ప్రభువుకు అది చెందాలంటే మనము విశ్వాసముతో జీవించే వారంగా మనం ఉండాలని దేవుడు మనకి ఈ సమయంలో మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. మోషే వారి యొక్క ప్రజలు ఇశ్రాయేలు అందరూ వారు ప్రయాణిస్తూ శత్రువులు వారిని తరుముకు వస్తున్నప్పుడు వారు వెలుచుండగా వారికి మహాసముద్రము, ఎర్ర సముద్రము వారికి ఎదురవుతుంది. అయితే ఎదురైనప్పుడు జనసమూహం అంతటికి నాయకుడిగా ఉన్నటువంటి మోషే, లేకపోతే మోషే మాట ప్రకారం నడుస్తున్నటువంటి వారందరూ కూడా ఇప్పుడు ఎవరి వైపు చూస్తారు? మోషే వైపే చూస్తారు. మమ్మల్ని అందరినీ ఇక్కడి వరకు నడిపించావు, లేకపోతే మమ్మల్ని అందరినీ ఏదో ఒక ప్రదేశానికి తీసుకెళ్తానని మమ్మల్ని అందరినీ మబ్బుపెట్టి మమ్మల్ని తీసుకెళ్తున్నావు. మమ్మల్ని చివరికి ఎక్కడికి తీసుకొచ్చావు? ఈ మహాసముద్రం తీరానికి తీసుకొచ్చావని మోషే వైపు వారు తేరు చూస్తున్నారు. అయితే మోషే ఎంత మాత్రము వారికి వ్యతిరేకంగా మాట్లాడకుండా, వారికి ఎంత మాత్రము కూడా బుద్ధి చెప్పేటువంటి ప్రయత్నం చేయకుండా మోషే చేసినటువంటి పని ఏంటంటే అక్కడ కేవలము ఆకాశం వైపు కళ్ళెత్తి కేవలము దేవునికి ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసినప్పుడు అక్కడ ఏం జరిగింది? దేవుని యొక్క మహా అద్భుతమైనటువంటి కార్యము అక్కడ జరిగినట్లుగా మనం చూస్తాం. అయితే ముందేమున్నది? సముద్రం ఉంది. వెనకేముంది? ఫరో సైన్యం ఉందంట. ఎటు వెళ్ళాలన్నా వారికి ఎటువంటి మార్గము లేదు. చుట్టూ మార్గములు మూయబడ్డాయి. అలాంటి పరిస్థితుల్లో మోకరించి మోషే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. అనగా మోషేకు ఉన్నటువంటి మార్గములన్నీ ఏమయ్యాయి? మూయబడ్డాయి. వెనుక ఫరో సైన్యం చేత మూయబడ్డాయి. ఎదుర సముద్రం మార్గము చేత మూయబడ్డాది. ఇప్పుడు మోకరించి ఏం చేస్తున్నాడు మోషే? ఎందుకంటే అతడు ఏమి చేసినా కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నాడు? దేవుని మాత్రమే ఆశ్రయిస్తున్నాడు. ఎందుకంటే అతడు ఎవరి మాట వలన పిలువబడ్డాడు? దేవుని యొక్క మాట వలన మాత్రమే పిలువబడ్డాడు. ఎందుకంటే అతని యొక్క పిలుపు దేవుని యొక్క బాటలో ఉన్నది గనుక అతనిని ఎవరు పిలుచుకున్నాడు? దేవుడు మాత్రమే పిలుచుకున్నారు. గనుక అతనిని పిలుచుకున్న దేవుడు సమస్తమును కూడా దేవుడు మోషేకి అప్పగించిన రీతిగానే మోషే యొక్క జీవితాన్ని కూడా దేవునికి అప్పగించుకున్నాడు. అనగా అతను ఏ నిర్ణయాన్ని తీసుకోవాలన్నా, అతడు ఏ కార్యాన్ని ఇశ్రాయేలు ప్రజల పట్ల చేయాలనుకున్నా కూడా అతడు ఎవరిని ఆశ్రయించేవాడంట? దేవునిని ఆశ్రయించేవాడు. కనుక చివరికి ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఇప్పుడు మోషే మోకరించి ప్రార్థన చేయవలసినటువంటి పని తప్ప అతనికి ఉన్న పని వేరేదేది కూడా లేదు. అతను కేవలం చేయవలసినటువంటి పని ఏంటి? మోకరించి ప్రార్థన చేయడమే. ఎందుకంటే అతని ద్వారాలన్నీ కూడా మూయబడ్డాయి. అతడు చేయాల్సినటువంటి ప్రయత్నము అతని చేతుల్లో లేదు. కానీ మోకరించి అదేవిధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు. కనుక ఆ ప్రార్థనని దేవుడు ఆలకించి ఇప్పుడు మహాసముద్రాన్ని దేవుడు ఏం చేశాడు? 2 పాయలుగా చేసి వారు కేవలము ఆ దేవుడు ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేయడమే కాకుండా వారు ఎటువంటి నేల మీద నడిచారంట? ఆరిన నేల మీద నడిచారు. కేవలము దేవుడు ఆ సముద్రాన్ని 2 పాయలుగా చేస్తే చాలు, ఆ నేల తడిగా ఉన్న వారు వెళ్ళిపోతారు. కానీ దేవుడు ఆ నేలను ఎలా చేశాడంట? ఆరిన నేలగా చేశాడు. అనగా ఎప్పుడు నీరు లేనటువంటి నేల అయితే ఎలా అయితే ఉంటుందో అదే నేలగా ఎప్పుడు సముద్రము ప్రవహించేటువంటి ప్రవాహంలో దానిని దేవుడు వేరుపరిచి ఆరిన నేల మీద ఎవరిని నడిపించడంట? ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా. అనగా నాయకుడిగా ఉండి మోషే నడిపిస్తున్నటువంటి నాయకుడు ఇప్పుడు ఆరిన నేల మీద వారందరూ నడిచిన రీతిగా మనం ఇక్కడ చూస్తాం. ఇదంతా కేవలము దేవుని వల్ల జరిగింది, విశ్వాసము వలన మాత్రమే జరిగింది. అనగా పరిస్థితి పైన ఆధారపడలేదు మోషే గారు, లేకపోతే ఇశ్రాయేలు ప్రజల పట్ల వారి పలికినటువంటి మాటల మీద ఆధారపడలేదు. ఎవరి మీద ఆధారపడ్డాడంట? దేవుని యొక్క శక్తి మీద ఆధారపడ్డాడు. అనగా దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే మహాసముద్రమును కూడా 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద నడిపించగలిగే శక్తి కలిగినటువంటి దేవుని మీద విశ్వాసం ఉంచాడు మోషే గారు. గనుక ఆ విశ్వాసమే ఇప్పుడు వారిని ఎక్కడికి నడిపించింది? ఆ సముద్రమును దాటింపజేసింది. శత్రు సైన్యమును వారికి ఎంత మాత్రము అడ్డు రాకుండా వారిని అడ్డుగోడలుగా ఆ సముద్రాన్ని మరలా
మూసివేయబడ్డది. గనుక అటువంటి మహాద్భుతమైనటువంటి కార్యము కేవలము దేనితో సాధ్యమంటే విశ్వాసముతోనే సాధ్యము. అది నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకుననేది. గనుక మోషే గారు కూడా ఇప్పుడు దేవుని దృష్టిలో ఏ విధంగా ఉన్నారంట? నీతిమంతుడిగానే ఉన్నారు. ఇప్పుడు మోషే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా అనగా విశ్వాస మూలంగా బ్రతికాడా, లేకపోతే అతనికి ఉన్నటువంటి శక్తిని బట్టి బ్రతికాడా? కేవలము విశ్వాసము వలన మాత్రమే వారి యొక్క సముద్రాన్ని దాటడానికి దేవుడు వారి పట్ల కృప చూపించినట్లుగా మనం చూస్తాం. గనక మన జీవితంలో అటువంటి పరిస్థితులు మనకు రాకపోవచ్చు, లేకపోతే అటువంటి సందర్భాలు మనము అనుభవించలేకపోవచ్చు. కానీ అటువంటి జీవితాలు, అటువంటి ప్రణాళికలు కలిగినటువంటి పరిస్థితుల మీద మన జీవితాలు ప్రభావితం చేసినప్పటికీ కూడా, అనగా ఏదో మనము సముద్రమును ఎదుర్కొని దానిని దాటగలిగే పరిస్థితి మనకి రాకపోయినా, సముద్రం లాంటి సమస్యలు మన జీవితంలోనికి వచ్చినప్పుడు మనము చేయాల్సినటువంటి పని ఏంటంట? మోకరించి ప్రార్థన చేయడమే. అనగా దేవుని యొక్క శక్తి పట్ల మనము విశ్వాసము చూపడం. అనగా మన యొక్క పరిస్థితుల మీద కాదు మన యొక్క ఏక దృష్టి, లేకపోతే మనకున్నటువంటి మనుషుల పట్ల కాదు మనకు ఉండవలసినటువంటి దృష్టి. ఎవరిపైన ఉండాలంటే మన యొక్క దృష్టి కేవలము దేవుని యొక్క వాగ్దానాలపైన మన యొక్క దృష్టి అనేది ఉంచగలగాలి. అనగా ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాగ్దానాలపైన మన యొక్క దృష్టి అనేది ఉంచుతామో అప్పుడు దేవుని యొక్క దృష్టి మనపై చూపబడుతుంది. మనం ఎప్పుడైతే దేవుని వైపు మనం చూస్తామో, దేవుని యొక్క వాగ్దానాలపైన మనం ఎప్పుడైతే దృష్టి ఉంచుతామో, దేవుని యొక్క కనుదృష్టి ఎవరి మీద ఉంటుందంట? తన యొక్క ప్రజల మీద కలిగి ఉంటుందని దేవుడు మనకి ఈ విధంగా దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. కనుక ఆ విధంగా మనం ఎప్పుడైతే కళ్ళతో చూసే దానిని మనం ఎప్పుడైతే భయపడతామో, అవి మనల్ని మనం భయపడినంత కాలం ఏం చేస్తాయంట? భయపెడుతూనే ఉంటాయి. కానీ వాటికి ఎదురుగా మనం ఎప్పుడైతే విశ్వాసమును చేతపట్టుకుని మనము వాటికి ఎదురుగా మనం ఎప్పుడైతే వెళ్తామో అవెన్నడూ కూడా మన వెంబడి రావు, మనల్ని ఏమీ కూడా చేయలేవు. గనుక మనల్ని సృజించిన దేవుడు మనకి ఏం కలుగజేశాడంట? జయాన్ని కలుగజేశాడు. అనగా మనల్ని ఆయన ఎలా అయితే నరావతారిగా ఈ లోకానికి వచ్చి జయ జీవితాన్ని కలిగి ఉన్నాడో, ఆయన పిల్లలమైన మనము, అనగా ఆయన ద్వారా కలిగి ఉన్న మనమందరము కూడా మన జీవితంలో ఆయన ఏం కలిగి చేసి ఉన్నాడంట? జయమును కలిగజేసి ఉన్నారు. కనుక మనము కేవలము మానవులు మాత్రమే అయితే కాదు, మనము ఈ లోకములో జీవిస్తున్న మనము ఎవరిని జయించమంట? ఈ లోకమును జయించాం. అనగా ఈ లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మన విశ్వాసం ఎలాంటిదంట? ఈ లోకాన్ని జయించినంత శక్తి కలిగినది మన యొక్క విశ్వాసం. కనుక మన విశ్వాసాన్ని మనము నమ్మగలిగితే దేవుడు ఈ లోకాన్ని దేవుడు ఎలా అయితే జయించిన వారంగా మనల్ని పెట్టాడో, మన కుటుంబంలో కానీ మన యొక్క హృదయంలో మన యొక్క జీవితాల్లో మనము అనుభవిస్తున్నటువంటి ప్రతి ఒక్క పరిస్థితులను కూడా దేవుడు మార్చగలగడానికి అనెన్నడూ కూడా ఆలస్యం చేసే దేవుడు కాదు. కనుక దేవుడు పరిస్థితులను చూసి మనము ఎంత మాత్రము కూడా ఆయన జాలి పడే దేవుడైతే కాదు. కానీ మన యొక్క భక్తిని, మన యొక్క విశ్వాసాన్ని చూసి ఆయన జాలి పడతాడు. మనకున్న పరిస్థితిని బట్టి దేవుడు నాపై జాలి చూపిస్తాడేమో అని మనం అనుకుంటాం. కానీ అదెంత మాత్రం కూడా జరగదు. మన యొక్క విశ్వాసాన్ని బట్టి, మన యొక్క భక్తిని బట్టి మాత్రమే దేవుడు జాలి చూపిస్తాడు. గనుక అటువంటి జాలిని మనం కలిగి ఉండాలంటే, అటువంటి జాలిని మనం పొందుకోవాలంటే మనం ఏం కలిగి ఉండాలి? విశ్వాసాన్ని కలిగి ఉండాలి. గనుక క్రైస్తవులుగా జీవిస్తున్న మనము దేని ద్వారా మనం ఈ లోకాన్ని జయించాము? విశ్వాసం ద్వారానే జయించాం. గనుక మనము జీవించవలసినటువంటి జీవితానికి ఆధారంగా ఉండవలసినది ఏంటంట? విశ్వాసమే. గనుక ఆ విశ్వాసం ద్వారా మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము నడుస్తామో, ఎప్పుడైతే మనం జీవిస్తామో, ఆ విశ్వాసమే మనల్ని చివరికి మనము దేవుని యొద్దకు మనల్ని నడిపించుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట మనం ఏం నేర్చుకున్నామంట? దేవుని యొక్క వాగ్దానాలపైన ఆధారపడడం. రెండవది విశ్వాసముతో జీవించడం ద్వారా పరిస్థితుల మీద ఆధారపడకుండా దేవుని యొక్క శక్తి పైన ఆధారపడడం. మూడవదిగా మనం చూసుకున్నట్లయితే విశ్వాసముతో జీవించడం అంటే పరీక్షలలో, అనగా దేవుడు మనల్ని పరీక్షించే సమయాల్లో స్థిరముగా ఉండడం. మనుషులందరూ కూడా రాజు ఎదుట ఏం చేయాలి? మొక్కాలి, ఆయన ఎదుట సాగిలపడాలి. కానీ ఇప్పుడు దానియేలు చేసినటువంటి పని ఏంటి? రాజుకి ఎంత మాత్రము భయపడకుండా, ఆ రాజులకు మించినటువంటి రాజు ఎవరు? నేను నమ్ముకున్న ప్రభు అని చెప్పి ఇప్పుడు ఏం చేశాడు? మోకరించి అతడు నమ్ముకున్నటువంటి దేవుడు ఎవరైతే ఉన్నారో ఆ దేవునికే ప్రార్థన చేశారు. అనగా ఏ దేవుడైతే అతనిని రక్షించుకున్నాడో, ఏ దేవుడైతే మరణాన్ని జయించి తిరిగి లేచాడో ఆ దేవునికే అతడు మొక్కుకున్నాడు. కనుక ఇప్పుడు ఆ పరిస్థితిలో ఉన్నటువంటి అతను
ఇప్పుడు రాజుకు తప్ప వేరే వాళ్ళకి వారు మొక్కబడి చేస్తే, ప్రార్థన చేస్తే వారిని ఏం చేస్తారంట? వారిని ఏం చేస్తారు? సింహాల బోన్లో వేస్తానని వారు ముందుగానే ఆజ్ఞాపించారు. కనుక అదేవిధంగా ఇప్పుడు దానియేలు ఏం చేశాడు? ఎంత మాత్రము రాజుకు మొక్కకుండా, ఎంత మాత్రము రాజుకి సాగిలపడకుండా దేవుని వైపే అతని యొక్క ప్రార్థన ఉంచి, దేవునికి అతడు సాగిలపడి దేవునికి అతను ప్రార్థన చేసినటువంటి వ్యక్తిగా ఇక్కడ దానియేలుని మనం చూస్తాం. కనుక మనకు తెలిసినటువంటి ఆ సందర్భాన్ని అంతటిని మనము చూసినట్లయితే, ఇప్పుడు దానియేలుని ఇప్పుడు ఎక్కడికి తీసుకెళ్తారంట? సింహాల గుహకు తీసుకెళ్తారు. ఎందుకంటే రాజ్ఞాజ్ఞను ఏం చేశాడు? అతిక్రమించాడు. కనుక ఇప్పుడు అతనికి ఏ శిక్ష పడింది? సింహాల గుహలో పడవేయడానికి అతనికి ఆజ్ఞ అనేది ఇప్పుడు జారీ చేయబడింది. కనుక ఆ పరీక్షలో కూడా ఇప్పుడు ఎవరికి లోబడ్డాడంట? దేవుని యొక్క వాగ్దానాల మీద స్థిరపడ్డాడు. దేవుని యొక్క వాగ్దానాల మీద స్థిరముగా నిలబడ్డాడు. కనుకనే, ఎందుకంటే దేవుడు ఏమని చెప్పాడు? నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు అని చెప్పినప్పుడు ఆ ఆజ్ఞను ఇప్పుడు దానియేలు అతిక్రమించకుండా దేవునిని నేను సేవించాలి, దేవునినే నేను ప్రార్థించాలి, దేవునికి మాత్రమే నా మొక్కుమడులు చెల్లించాలి అనే యొక్క స్థిరమైన విశ్వాసముతో నిలబడ్డాడు. కనుకనే దేవుడు ఒక గొప్ప కార్యము ఆ యొక్క సింహాల గుహలో జరిగినట్లుగా మనం చూస్తాం. గనుక ఒకవేళ దానియేలు అక్కడ రాజుకి మొక్కుబడి చేసి రాజుకి లోబడితే అతనికి వచ్చే నష్టమేమీ కూడా లేదు. కేవలం ఏదో దేవుని యందు నమ్మిక లేనివాడి వాడిగా ఉంటాడేమో కానీ అతనికి కలిగే నష్టమేమీ కూడా లేదు. కానీ ఎవరు చూస్తున్నారని దానియేలు ఆలోచించాడంట? దేవుడు చూస్తున్నాడని. అనగా నేను ఎక్కడ ఏ స్థలంలో ఉన్నా కూడా, ఏ పరిస్థితిలో ఉన్నానో కూడా దేవునికి తెలుసు అని దానియేలు ఆలోచించాడు. కనుకనే ఒకవేళ దానియేలు అనుకోవచ్చు, ప్రభువా నేను ఈ పరిస్థితిలో ఉన్నా, ఒకవేళ నేను రాజుకి నేను మొక్కుబడి చేయకపోతే వాళ్ళు ఏం చేస్తారు? సింహాల గుహలో వేసేస్తారు. కనుక నేను రాజుకి మొక్కుబడి చేస్తున్నా అని ఎంత మాత్రము కూడా దేవునికి ఎంత మాత్రము సందేహింపక, దేవునికి ఎంత మాత్రము మరో మాట చెప్పకుండా ఇప్పుడు దానియేలు ఏం చేశాడంట? దేవునికి సాష్టంగపడ్డాడు. కానీ ఎంత మాత్రము కూడా రాజుకి సాష్టంగపడలేదు. అనగా ఇప్పుడు అదంతయు కూడా ఎందువలన వచ్చిందంట? దానియేలుని పరీక్షించడానికైనా, దానియేలు భక్తిని పరీక్షించడానికైనా, అసలు దాని యొక్క ఫలితముగా, దానియేలు యొక్క ప్రార్థన ఫలితముగా, దానియేలు యొక్క ప్రార్థన జీవితం ప్రతిఫలముగా ఇప్పుడు ఏం చేశాడంటే దేవుడు సింహాల నోలను మోయించి వేశాడు. సింహాల నోలను మోయించగలిగిన శక్తి కలిగినటువంటి దేవుడని ఇప్పుడు దానియేలు నమ్మగలిగాడు. కానీ ధైర్యంగా వెళ్ళాడు సింహాల గుహలోకి, ధైర్యంగా బయటికి వచ్చారు. కనుకనే అతని వెనుక ఉన్నటువంటి ఆయుధం ఏంటంట? విశ్వాసము, ప్రార్థన జీవితమే అతనికి ఒక ఆయుధముగా ఆ సమయంలో సహాయపడుతుంది. గనుక అదేవిధంగా ఎంత మాత్రము కూడా పరిస్థితుల మీద ఆధారపడే వ్యక్తిగా దానియేలు లేడు. మరణాపాయ పరిస్థితి అతనికి వచ్చినా కూడా అతడు ఎంత మాత్రము కూడా మనుషులకు మొక్కలేదు. కేవలము రాజులకు రాజు అయినటువంటి దేవునికే మొక్కాడు. కానీ ఎంత మాత్రము కూడా మనిషికి ఎంత మాత్రము మొక్కలేదు. దేవుడు అదేవిధంగా, దానియేలు కూడా అదేవిధంగా దేవుని దృష్టిలో నమ్మకం కలిగి యథార్థవంతుడిగా దేవుని యొక్క వాగ్దానాల్ని స్థిరముగా నిలబడ్డాడు. కనుక తన పరీక్షలో కూడా ఇప్పుడు దానియేలు ఎలా నిలబడ్డాడంట? విశ్వాసముతో స్థిరముగా నిలవబడ్డాడు. కనుకనే ప్రజలందరి కళ్ళను తెరిపించే విధముగా, అనగా ప్రజలందరూ ఆశ్చర్యపడే విధముగా, చివరికి రాజు ఆశ్చర్యపడే విధముగా అతడు ఇక భక్తిని దేవుని పట్ల కనపరుచుకున్నాడు. అనగా దేవుడు అంత హెచ్చింపుగా దేవుడు దానియేలు యొక్క జీవితంలో దేవుడు కలిగజేశాడంటే ఇదంతా కేవలం దేని ద్వారా జరిగిందంట? విశ్వాసం. ఎందుకంటే నా దేవుడు, నమ్ముకున్న నా దేవుడు నన్ను ఏ పరిస్థితిలో నిండైనా నన్ను విడిపిస్తాడు. నేను నమ్ముకున్న దేవుడు నేను ఏ పరిస్థితిలోకి వెళ్ళినా, ఎంత లోయలోకి నేను వెళ్ళినా, ఎంత గుహలోకి నేను వేయబడినా నన్ను దేవుడు తిరిగి లేవనెత్తుతాడనే విశ్వాసము, అనగా అటువంటి విశ్వాసము ధైర్యముతో దానియేలు ప్రార్థించాడు. గనుకనే అతని జీవితంలో అంత గొప్పమైనటువంటి వ్యక్తిగా దేవుడు తనని దీవించినట్లుగా మనం చూస్తాం. గనుక అదేవిధంగా అదే పరిస్థితిలో మనము వేరే యొక్క సంఘటన మనం ఏం చూస్తామంటే, షడ్రకు మేషక్ అబేద్నెగోలను కూడా మనం ఇదే పరిస్థితిలో వారు కూడా ఉంటారు. ఎందుకంటే వారు కూడా అదేవిధంగా దేవునిని ఆరాధిస్తున్నారు. కనుక వారిని ఇప్పుడు ఏం చేస్తున్నారు? వారిని అగ్నిగుండంలో వేయడానికి వారు ఆశపడుతున్నప్పుడు వారిని అదేవిధంగా మా దేవుడు మమ్మల్ని రక్షించగలగడు, లేకపోతే మేము నమ్ముకున్నటువంటి దేవుడు మమ్మల్ని ఎంత మాత్రం కూడా చేయి విడిచిపెట్టడని వారు ఏ నమ్మికతో అయితే ఉన్నారో అదే నమ్మికతో ఉన్న వారి యొక్క జీవితాల్లో దేవుడు ఏం చేశాడు? అద్భుతమైనటువంటి కార్యాన్ని అక్కడ జరిగించినట్లుగా మనం చూస్తాం. అనగా
మా దేవుడు రక్షించగలగడు. ఒకవేళ రక్షించకపోయినా మేము ఎంత మాత్రమో ఆ విగ్రహానికి నమస్కరించము. మా దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా మేమెంత మాత్రమో మీరు నిరూపించినటువంటి ఈ విగ్రహానికి ఎంత మాత్రమో లోబడమని వారు ఒక తీర్మానాన్ని చేసుకుని కేవలము దేవునికే వారు మోకరించడానికి, దేవునికే వారి యొక్క విధేయతను చూపించడానికి వారు ఆశపడ్డారు. కనుక దేవుడు వారిని ఎక్కడి నుండి రక్షించాడంట? అగ్నిగుండం నుండి వారిని రక్షించాడు. అగ్నిగుండంలో నుండి వారిని సురక్షితంగా వారి తల వెంట్రుకైనను కాలిపోకుండా వారిని దేవుడు రక్షించాడంట. గనుక అంత గొప్పమైనటువంటి విశ్వాసంతో వారు కలిగి ఉన్నారే, ఆ విశ్వాసమే మనల్ని కూడా బలపరుస్తుంది. ఆ విశ్వాసము మనం కలిగి ఉండాలని దేవుడు మనకి ప్రేరేపిస్తున్నాడు. కనుక వారు దేని మూలంగా బ్రతికారంట? వారందరూ, దానియేలు దేని మూలంగా బ్రతికాడు? విశ్వాసం మూలంగానే బ్రతికారు. అబ్రహాం గారు ఏ మూలంగా బ్రతికారు? విశ్వాసం మూలంగానే బ్రతికారు. గనుక వీరందరూ విశ్వాస వీరులకు. గనుక వారందరూ దేని మూలంగా బ్రతికారు? విశ్వాసము మూలముగానే బ్రతికారు. గనుక నీతిమంతుడు విశ్వాస మూలముగా బ్రతుకును. మనము ఆ విధంగా ఉన్నామో లేదా అని మనము దేవుని యొక్క దృష్టిలో మనం పరీక్షించుకోగలిగితే, అనగా విశ్వాసం మూలంగా నేను బ్రతుకుతున్నానా, లేకపోతే నేను ఈ లోక ఆశల చేత నేను బ్రతుకుచున్నానా అని మనం పరిశీలించుకోగలిగితే, నిజమైనటువంటి విశ్వాసము మనల్ని కడ వరకు కూడా మనల్ని వెంబడిస్తూ ఉంటుంది. కనుక అటువంటి విశ్వాసాన్ని కలిగి ఉంటున్నామో లేదా అని దేవుడు మనల్ని పరీక్షించుకోవాలని దేవుడు మనకి ఈ విధంగా ఈ వాక్యం ద్వారా మనందరికీ కూడా తెలియజేస్తున్నాడు. కనుక నిజమైనటువంటి విశ్వాసము కష్ట సమయాల్లో కూడా పరీక్షింపబడుతుంది. ఆ సమయాల్లో మనము స్థిరమ కలిగిన వారంగా ఉండాలని దేవుడు మనల్ని నుండి కోరుకున్నది. కనుక ఒకవేళ ఆ కష్టమైనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ మనం స్థిరమైనటువంటి మనస్సు గల వారంగా లేకపోతే, అనగా మనకు కష్టం కలిగినప్పుడు ఎంత మాత్రము మనం విశ్వాసంతో ఉండకపోతే మనం ఎప్పటికీ కూడా ఆ కష్టంలోనే నిలిచిపోతాం. కనుక అటువంటి కష్టాల నుండి మనం విడిపించబడాలంటే, అటు నష్టాల నుండి మనము విముక్తి చెందాలంటే మనం విశ్వాసముతో ప్రార్థన చేయాలి. విశ్వాసాన్ని ఎన్నడికి కూడా విడిచిపెట్టే వారంగా ఉండకూడదని దేవుడు మనకి ఈ వాక్యం ద్వారా మనందరికీ కూడా సెలవిస్తున్నాడు. కనుక ఈ చివరికి మనమందరము పొందుకునేటువంటి ప్రతిఫలము కేవలము తప్పక దేవుని యొద్ద నుండి మాత్రం మనం పొందుకుంటాం. గనుక వారి జీవితంలో ఎలా అయితే వారి యొక్క ప్రతిఫలాన్ని పొందుకున్నారో మనం కూడా అదే విశ్వాసముతో జీవిస్తున్న మనము, అదే విశ్వాసముతో ఉంటున్న మనము అటువంటి ప్రతిఫలాన్ని మనము దేవుని యొద్ద నుండి కూడా పొందుకోవాలని దేవుడు మనందరి ద్వారా ఆయన ఆశపడుతున్నాడు. కనుక మనము తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు ఏమైతే ఉన్నాయో, మనము తీసుకోవాల్సినటువంటి బాధ్యతలు ఏమైతే ఉన్నాయో, వాటిని ఎప్పుడైతే మనం వెంబడించి వాటిని పాటిస్తామో దేవుడు తప్పక మన జీవితంలో కూడా అటువంటి విశ్వాసభరితమైనటువంటి జీవితాలు ప్రతి ఒక్కరికి కూడా దేవుడు ఆయనకు దయచేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక మనము కేవలము దేనిపైన ఆధారపడకూడదంట? పరిస్థితుల మీద ఆధారపడకూడదు. ఎందుకంటే పరిస్థితులు అనేవి అందరికీ ఉంటాయి, ప్రతిరోజు ఉంటే అవి ఉండే. గనుక కేవలము దేవుని యొక్క శక్తి పైన, అనగా దేవుని యొక్క వాగ్దానాలపైన ఎవరైతే ఆధారపడతారో వారే నీతిమంతులుగా దేవుడు తీర్చిదిద్దుతాడు. గనుక ఆ నీతిమంతులు దేని ద్వారా బతుకుతారు? వారికి ఆరోగ్యం లేకపోయినా, వారికి ఉద్యోగం లేకపోయినా, వారికి సంపదలు లేకపోయినా విశ్వాస మూలంగా బ్రతుకుతారు. గనుక ఆ విధంగా మనం బ్రతకగలగాలంటే, విశ్వాసముతో మనం జీవించాలంటే, విశ్వాసము ద్వారా మనం ఈ లోకాన్ని జయించగలగాలంటే మనము మన యొక్క క్రియలలో మార్పు చెందాలి. మన యొక్క పరిస్థితుల మీద ఆధారపడకూడదు. మనము దేవుని యందు మాత్రమే మన యొక్క దృష్టి అనేది మనం ఎప్పుడైతే ఉంచుతామో ఆ విధంగా పరిస్థితులకు మించిన కార్యము దేవుడు మన జీవితాల్లో తప్పకుండా చేయాలని ఆయన ఆశపడుతున్నాడు. కనుక ఆ విధమైనటువంటి తీర్మానంతో మనం ఎప్పుడైతే ఉంటామో మన యొక్క పరీక్షలో కూడా మనము మన యొక్క విశ్వాసంలో స్థిరంగా ఉండాలని దేవుడు మనల్ని ఆశపడుతున్నాడు. కనుక అటువంటి పరీక్షలో మనం ఎవ్వరూ కూడా విశ్వాసం నుండి దూరం కాకుండా, విశ్వాసంలో మనం ఎంత మాత్రము వెనకడుగు వేయకుండా, విశ్వాసంలో ఎప్పుడైతే మనం బలమైనటువంటి వారంగా ఉంటామో అప్పుడే మనం దేవుని దృష్టిలో నీతిమంతులుగా తీర్చిదిద్దపడతాం. కనుక అట్టి కృప పరిశుద్ధుడైన దేవుడు మన వెనుకలో ఆశీర్వదించి దీవించి నడిపించును గాక. ఆమేన్. ప్రభువును మనం వేడుకుందాం. నా విశ్వాసాన్ని బలపరచు ప్రభువా. ఎటువంటి కష్టాల్లోనూ ఎటువంటి నష్టాల్లోనూ నేను ఎంత మాత్రము వెనకడుగు వేసి వాడకుండా నన్ను బలపరచమని ప్రతి ఒక్కరు మనం ప్రార్థన చేద్దాం. విశ్వాసమంతుడు కనుక నీతిమంతుడు విశ్వాస మూలంగా బ్రతుకునని మనం ఆ వాక్యాన్ని ఎత్తిపట్టి మనము దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఈ లోకమునందు విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఎంత మాత్రము అది సాధ్యం కాదు. కనుక దేవునికి ఇష్టలై ఉండాలని ఆశపడుతున్న మనము, దేవునికి ఇష్టమైన భక్తి చేయాలని ఆశపడుతున్న మనము విశ్వాసంతో చేస్తున్నామా లేకపోతే మనం స్వార్థంతో చేస్తున్నామా అనేది మనం ఒకసారి మనం పరిశీలించుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధులైన మా ప్రియ పరలోక తండ్రి గారు,
మీ పరిశుద్ధమైన ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇంతవరకు మాతో మాట్లాడిన ప్రతి శ్రేష్టమైన సంగతులను బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. విశ్వాసం మూలంగా బ్రతకటానికి, మీకు ఇష్టమై బ్రతకటానికి, మా దేహం అందున్నను దేహం విడిచినను మీకు ఇష్టమై ఉండాలని ప్రభువా, మేము విశ్వాసం వలన అన్ని పరిస్థితుల్లో ధైర్యం కలిగి, ఎటువంటి పరిస్థితులు వచ్చినా స్థిరముగా మీ యందు మేము భయము భక్తి కలిగి, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ఎంత మాత్రము ప్రేమించక మిమ్మును ప్రేమించి మిమ్మును గణపరిచి, రాజా మీరు మాకు విశ్వాసం ద్వారా అనుగ్రహించే విజయాన్ని సవి చూడడానికి ప్రభువా, మా వ్యక్తిగత జీవితాలలో ఎల్లప్పుడూ మిమ్మును గణపరచుట, విశ్వాసమునకున్నటువంటి ఆ బలమును, విశ్వాసమునకున్న విజయాన్ని మా జీవితంలో మేము మా మట్టుకు ప్రభువా మీ యొక్క నామ ఘనత కొరకు బ్రతకటానికి మమ్మల్ని అందరినీ బలపరిచి స్థిరపరచమని వేడుకొనిచున్నాం. భక్తుల జీవితాల్లో ఎలాగూ మీరు గొప్ప కార్యాలు చేస్తూ వచ్చారు, అలాగూ నేటికి విశ్వసించే మా ఎడల కూడా చేయగలరని, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు అని ప్రభువా మేము నమ్మగలిగి ఆ ప్రకారంగా మీపై ఆధారపడి సాగిపోయే కృపను దయచేయండి. ఎవరు ఏ సమస్యలు ఉన్నారో సమస్యలు పరిష్కరించండి. ఎలాంటి పరిస్థితుల్లో కూడా కృంగిపోకుండా, భయపడకుండా ధైర్యపాత్మను దయచేయండి ప్రభువా, నెమ్మదిని దయచేయండి. మేము ఆరాధిస్తున్న దేవుడు భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్త అయిన దేవుడు గనుక మేము ఏ విషయంలోనూ భయపడము అన్నట్టుగా ప్రతి విషయంలో ప్రభువా మిమ్మల్ని బట్టి ధైర్యం తెచ్చుకొని నమ్మకంగా సాగిపోయే కృపను దయచేయమని వేడుకొంటున్నాం. ఇంతవరకు నాయన దైవశాలని వాడుకున్న విధానం కొరకు వందనాలు. విన్న విషయాలలో ప్రభువా మేము వేటిని మరిచిపోకుండా జీవితాంతం జ్ఞాపకం అందించుకొని ప్రతి సందర్భంలో ప్రతి పరిస్థితిలోనూ మీపై ఆనుకొని మీపై ఆధారపడి ప్రభువా అయ్యా ఎల్లప్పుడూ మిమ్మును బట్టి మేము అతిశయిస్తూ సాగిపోయే కృపను దయచేయమని విత్తబడిన వాక్యానికి ముద్ర వేయండి. ప్రతి ఒక్కరిని అయ్యా అనుదినము మీ కృపతో ఆదరించి బలపరిచి సహాయం చేస్తూ విశ్వసించి వారిని సిగ్గుపరచని దేవుడవు కనుక విశ్వాసములో స్థిరముగా నిలబడిన ప్రతి ఒక్కరికి విజయాన్ని దయచేసి మీ నామమునకు మాత్రమే మహిమ తెచ్చుకొనమని మా ప్రభువును ప్రియరక్షకులైన యేసయ్య పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి మనవులన్నీ పొంది ఉన్నామని నమ్ముచున్న నమ్మకమైన తండ్రి గారు, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని యేసుక్రీస్తు వారికి మహాకృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మీయ అన్యోన్య సహవాసము, సమాధానము, నిత్య కాపుదల, భద్రత ఇప్పుడెప్పుడు ఎల్లప్పుడు ఇక్కడున్న వారితో లోకన పరిశుద్ధులందరితో సదాయన కృప తోడయుండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి.